హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సనా ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే వీడియోని చూసి అలాగే వెళ్ళకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియోని యూట్యూబ్ మరికొందరికి చూపించడం జరుగుతుంది. సో ఎవరికైనా ఉపయోగపడవచ్చు. సో కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మనకు రైల్వే నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో రైల్వేలో భారీ ఉద్యోగాలకు సంబంధించి మనకు 11,127 పోస్టులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో పోస్టులు వచ్చేసి ALP. సో మనకు రైల్వే నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ 2020కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగింది. సో శాలరీ వచ్చేసి 19,900 నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జూన్ 14 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంటుంది. సో అప్పటిలోగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే రైల్వేలో ఉద్యోగం సంపాదించుకున్న వారు కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి సో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మనం నోటిఫికేషన్ గురించి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చూద్దాం. సో మనకు ఇండియన్ రైల్వేలో భారీ ఉద్యోగ అవకాశం. సో మనకు ఇండియన్ రైల్వేస్ RRB నుండి అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించిన ALP పోస్టులు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో పోస్టుల కోసం సెట్ నంబర్ 01/2026 నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగింది. సో మనకు మొత్తం పోస్టులు వచ్చేసి 11,127 ఖాళీగా ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ముఖ్య వివరాలకు వెళ్తే మనకు సంస్థ వచ్చేసి ఇండియన్ రైల్వే RRB నుంచి పోస్ట్ పేరు వచ్చేసి మనకు అసిస్టెంట్ లోకో పైలట్ ALP అనమాట. మొత్తం పోస్టులు వచ్చేసి మనకు 11,127 పోస్టులు అయితే ఉన్నాయి. సో 11,127 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎక్కువ మొత్తంలో ఉన్నాయి కాబట్టి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ నెంబర్ CN01/2026 వచ్చేసి అలాగే అప్లికేషన్ విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఇండియా మనకు ఎక్కడైనా రావచ్చు ఇండియాలో. సో నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయినట్టయితే కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు. సో మనకు ముఖ్యమైన తేదీలు వచ్చేసి మనకు అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి 15 మే 2026. సో అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి అలాగే చివరి తేదీ వచ్చేసి మనకు 14 జూన్ 2026 రాత్రి 11 వరకు అయితే ఉంటుంది. సో జీతం వచ్చేసి మనకు పే లెవెల్ వచ్చేసి పే లెవెల్ 2 7th CPC పే లెవెల్ అయితే ఉంటుంది. సో ప్రాథమిక జీతం వచ్చేసి 19,900 అయితే స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. ఇతర ప్రయోజనాలు వచ్చేసి మనకు DA, HRA, ట్రాన్స్పోర్ట్ అలయన్స్ అలాగే ఇతర బెనిఫిట్స్ కూడా మనకు లభిస్తాయి. సో అర్హత వచ్చేసి మనకు 10వ తరగతి 10th ప్లస్ ITI ఉండాలి, లేకపోతే డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ అయితే కంపల్సరీగా ఉండాలి. మెడికల్లీ ఫిట్నెస్ అనేది కంపల్సరీగా అడుగుతున్నారు. సో మెడికల్లీ కూడా మనము ఫిట్నెస్గా ఉండాల్సి ఉంటుంది. సో అలాగే మనకు ఈ ALPకి సంబంధించిన వయసు పరిమితి. సో ఎంత సంవత్సరాలు ఉన్నా అప్లై చేసుకోవచ్చు. మనకు వయసు పరిమితి వచ్చేసి మనకు 1 జూలై 2026 వచ్చేసి కనీస వయసు వచ్చేసి కనీస సంవత్సరాలు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే గరిష్ట వయసు వచ్చేసి 30 సంవత్సరాలు. అంటే 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వాళ్ళకు మనకు అర్హులు అయితే ఉంటారు. సో ప్రభుత్వ నియమాల ప్రకారం వయసు సడలింపులు అయితే ఉంటుంది. సో అలా మనకు ఈ అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా మనం లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ALPకి సంబంధించి ముఖ్య సూచనలు వచ్చేసి మనకు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుంది. అలాగే వివరాలు సరిగ్గా మనం నమోదు చేయాల్సి ఉంటుంది. సో చివరి తేదీ ముందుగానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి నోటిఫికేషన్ చదవడం అనేది అవసరం ఉంటుంది. సో నోటిఫికేషన్ చదివితే మీకు అందులో అర్హత ఉందా లేదా అనేది తెలుస్తుంది కాబట్టి సో నోటిఫికేషన్ పూర్తిగా చదువుకోండి. అప్పుడే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి. సో మనకు RRB జోన్లు. సో మనకు ఈ ALPకి సంబంధించిన RRB జోన్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే అహ్మదాబాదు, అజ్మీరు, అలాగే బెంగళూరు, భోపాల్, భువనేశ్వరు, బిలాన్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, గువాహటి, జమ్మూ అండ్ కాశ్మీర్, కోల్కతా, మాల్డా, ముంబై, ముజఫర్పూర్, పాట్నా, ప్రయాగ్రాజ్, అలాగే రాంచీ, సికింద్రాబాద్, అలాగే సిలిగురి, అలాగే తిరువనంతపురం. సో ఇక్కడికి సంబంధించిన RRB జోన్లు అయితే ఉన్నాయి. సో మనకు ఎంపిక విధానం వచ్చేసి CBT ఎగ్జామ్ 2 టైప్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. CBT 1, CBT 2. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో వీటన్నిటిలో మనకు క్వాలిఫై అయిన వాళ్ళు జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకు CBT టెస్ట్ 1, CBT టెస్ట్ 2 రెండు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో మనకు ఈ జాబ్స్కి మనం ఎందుకు అప్లై చేసుకోవాలంటే మనకు
ఇది మనకు రైల్వేకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఉద్యమం కాబట్టి అలాగే మంచి జీతం అయితే ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, అలాగే ప్రమోషన్ అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి దీంట్లో మంచి అవకాశం చెప్పుకోవచ్చు. సో ముగింపు వచ్చేసి మనకు ఆర్ఆర్బీ ఏఎల్పి 2020 నోటిఫికేషన్ ప్రభుత్వ ఉద్యోగం కోసం కోరుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో మొత్తం మనకు 11,127 పోస్టులు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి కాబట్టి సో వెంటనే అప్లై చేసుకొని ప్రిపరేషన్ ఎర్లీగా ప్రిపేర్ అయ్యి జాబ్ అయితే సంపాదించుకోండి. సో సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. సో అలాగే మనకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ని, అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని అప్పుడే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకోండి.